హలో అందరికీ. మీరు ఎప్పుడైనా అనపకాయ కుడుములు టేస్ట్ చేశారా అండి? అండ్ టేస్ట్ చేయకపోతే ఒకసారి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. మీకు ఈ ఐటెం ఫేవరెట్ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటాయండి ఇవి. అండ్ మేమైతే ఎవ్రీ ఇయర్ ఈ టైంకి మంచిగా చేసుకుంటామన్నమాట. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ ఇవి తెలంగాణ స్పెషల్ అండి. అండ్ ఇవైతే ఎట్లా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా మనం అనపకాయని ఈ విధంగా ఒలిచి పక్కనైతే పెట్టేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకొని వాటర్ వేసేసుకొని లైట్గా సాల్ట్ అయితే వేసేసుకొని బాయిల్ చేసుకోవాలండి. అండ్ ఇవైతే మంచిగా మెత్తగా కుక్ అవ్వాలన్నమాట. అండ్ మెత్తగా కుక్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పలుకు పైన మాత్రం ముంచొద్దండి, మంచిగా మెత్తగా అయితే కుక్ అవ్వాలి. అండ్ నేను వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకా దీన్ని దించేసి పక్కనైతే పెట్టేసుకోవడమే. ఒక మిక్సీ గిన్నె అయితే తీసేసుకొని అందులో జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి అయితే గ్రైండ్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలండి. అండ్ వేరొక ప్లేట్లో అయితే చిన్నగా కట్ చేసేసుకున్న ఉల్లి ఆకులు అండ్ కొత్తిమీర అయితే పక్కన పెట్టేసుకోవాలి. వేరొక పెద్ద ప్లేట్ అయితే తీసుకోవాలండి. అందులో ఒక కప్పు అనుములకి, ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో ఆ కప్ అనుములకి అండ్ అదే కప్పుతో రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి. అండ్ ఇంకా అందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్, అది కూడా వేసేసుకోవాలి. అండ్ అందులోనే కొత్తిమీర అండ్ ఉల్లి ఆకులు ఉంటాయి కదా, మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని అండ్ మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే మంచిగా గట్టిగా మనం సర్వపిండి మిక్స్ చేస్తాం కదా, అదే విధంగా అయ్యేట్టుగా అయితే మనం కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. అండ్ ఒక్కసారి అయితే వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అంత బాగుంటుందన్నమాట ఈ రెసిపీ. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని అయితే నేను ఇడ్లీ షేప్లో అయితే మంచిగా పెట్టేసుకున్నానండి. అండ్ ఇంకా మనం ఆవిరికి అయితే ఉడికించేసుకోవడమే. ఇక్కడ నేను ఒక గిన్నెలో నీళ్ళు అయితే తీసుకున్నానండి. అండ్ దానిపైన ఇట్లాంటి గిన్నె అయితే పెట్టేసి దానిపైన ఈ కుడుములన్నీ వేసేసి ఇట్లా పెట్టేశాను అనమాట. ఇంకా అవి ఆవిరికి అయితే ఉడికిపోతాయండి. 10-15 మినిట్స్లో అయితే మనకి ఇంకా రెడీ అయిపోతాయి. అండ్ మీరు ఇంక ఇడ్లీ కుక్కర్లో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా నేను అవైతే ఉడికిపోయిన తర్వాత ఒక కుడుమునైతే తీసేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసి అందులో పల్లి నూనె అయితే వేసానండి. పల్లి నూనె వేసి ఇంకా కలుపుకొని తింటే ఉంటుంది. నిజంగా టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ అండి. చాలా చాలా బాగుంటుంది. నేను చెప్తున్నానని కాదు, మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి నాకు కామెంట్లో చెప్పండి టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోతుందండి. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తుంటే నాకైతే కామెంట్లో చెప్పండి. ఈ కుడుముల రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.